వర్షాకాలం స్టార్ట్ అయిందంటే వానలు జోరుగా పడుతూ ఉంటాయి. అయితే ఈ కాలంలో వర్షాలు కొన్ని వారాల పాటు పడి మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, అంటే ఈ స్టార్ట్ అండ్ స్టార్ట్ ఈ ప్రాసెస్ని మనం ఋతుపవనాల విరామం అంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా నిజంగానే జరుగుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా వానలు కొన్ని రోజులు పడి కొన్ని రోజులు ఆగి మళ్ళీ పడడం ఏంటి అని అనుకుంటున్నారా? నిజంగా ఇది జరుగుతుంది. ఇది జూలై లాస్ట్ వీక్లో, ఆగస్టు ఫస్ట్ వీక్లో జరుగుతుంది. అసలు దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఇది ఋతుపవనాల విరామం అంటే ఇది ఋతుపవన ద్రోణి, వాయుగుండాల్లో మార్పులు, అట్లాగే మళ్ళీ సముద్ర ఉపరితలంలో ఉష్ణోగ్రతల మార్పులు, అల్పపీడనం లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల అంటే ఈ స్టార్ట్ అండ్ స్టార్ట్ ఈ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా మనం హైదరాబాద్లో చూసాము, ఘోరంగా వాన పడ్డది. ఆ వానకి ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే నడుచుకుంటూ పోయేటోళ్ళు, ఆటోలో పోయేటోళ్ళు, అంటే ఓన్ వెహికల్ మీద వెళ్ళేటోళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారనమాట. సో జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్తగా ఉండే కంటే ముందే మనం ఋతుపవనాల విరామం గురించి తెలుసుకున్నాం కదా. సో ఇది మీకు ఇప్పుడు తెలిసింది, ఇంకొకరికి కూడా షేర్ చేయండి.